తెలుగుదేశం నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు 2019లో వచ్చేయడానికి సిద్ధపడ్డారు వైసీపీలోకి. కానీ జగన్ ఒప్పుకోలేదు. తను ఒక నైతికత అంటూ దాంట్లో ఎవరైనా సరే నా పార్టీలోకి రావాలి అంటే ఖచ్చితంగా మీ పదవికి రాజీనామా చేసి వచ్చి గెలిచి ఇక్కడ తీసుకోవాలి అని చెప్పుకొచ్చారు. ఎవ్వరూ రాజీనామా చేసి రావడానికి ధైర్యం చేయలే. వెంటనే ఎన్నికలు పెట్టుకుని వెళ్ళడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. ఆ తర్వాతన జస్ట్ వాళ్ళు పార్టీలో అయితే తిరుగుతా మద్దతు ప్రకటించిన వాళ్ళు ఒక నలుగురు. వల్లభనేని వంశీనా లేకపోతే వాసుపల్లి గణేష్ అందరూ ఒకేసారి కాదు, అప్పుడొకసారి వాళ్ళ వాళ్ళ అవసరాల రీత్యా యాడ్ అయ్యారు. గిరినా ఇట్లాగా సీన్ కట్ చేస్తే వాళ్ళల్లో అలా వచ్చిన వాళ్ళల్లో అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ 2019కి ముందు జగన్ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో 23 మందిని తెలుగుదేశం తీసుకుంది. ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అట్లా వెళ్ళినటువంటి వాళ్ళు. అప్పుడు జగన్ని ఆ 23 మంది చేతనే తిట్టించేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి మంత్రులైనటువంటి ఆనం, పార్థసారథి, లేకపోతే రాంప్రసాద్ రెడ్డి ఇట్లాగా ఒక్కొక్కళ్ళతో తిట్టిస్తారు రోజుకి. అది కూడా ఏంటి, ఇప్పుడు జువ్వల తిన్నది ఉంది, మత్స్యకారులకు సంబంధించి నీ విధానం ఏదో చెప్పాలా, అతను చెప్పిన దాంట్లో తప్పేంటి చెప్పాలి. అది కాదు, రాక్షసుడు మత్స్యకారుల ప్రాణాలు తీశాడు, లేకపోతే ఆస్తులు లూటీ చేశాడు. ఈ ఫిషింగ్ హార్బర్లోను పోర్ట్లు ఎవరు పెట్టారు, ఎవరు స్టార్ట్ చేశారు? రామాయపట్నం పోర్టు మేము చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాం. రామాయపట్నం పోర్టుని వదిలేస్తేనే కదా జరిగినటువంటిది. ఓవరాల్గా బ్లూ ఎకానమీ అన్నటువంటిది ఖచ్చితంగా సీరియస్ కాన్సన్ట్రేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారికి నిజంగా కమిట్మెంట్ ఉంటే ఆయన ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. తెలుగుదేశం 42 ఏళ్ల పార్టీ, 44 ఏళ్ల పార్టీ. అందులో ఎందుకని చేయలేకపోయింది ఇంతకుముందు ఏ పోర్టులు కూడా? ఒక గంగవరం పోర్టు, అది కూడా ప్రైవేట్ పోర్ట్ అంతే. మిగతా అన్ని రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వచ్చినాయి, కాకినాడ కావచ్చు, కృష్ణపట్నం కావచ్చు, ఇవన్నీ. అప్పుడు మళ్ళీ తెలుగుదేశం ఏం విమర్శలు చేసింది, తన మనుషులకు దోచిపెట్టడానికి అని చేసి మళ్ళీ కాకినాడ పోర్టు చూస్తే తెలుగుదేశం ఆయన చేతిలో ఉంది. ఇట్లాగే ఉంటాయి వ్యవస్థ అంతా కూడా. మనం ఒక నిరంతరం ఎదుటి వాళ్ళని విలన్లుగా చూపిస్తా ఇటు పక్కన వచ్చేటప్పటికి స్ట్రాటజిక్గా మంచోళ్ళు అని చెప్పే ప్రయత్నం అన్నటువంటిది, దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇంతవరకు జగన్ దగ్గర వ్యూహం లేకపోవడం సమస్య.